హాయ్ హలో గైస్, ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా, అది ఫ్రీగా ఎలా జనరేట్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది morphic.com అనమాట. ఈ వెబ్సైట్లో ఏంటంటే మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు క్యాన్వాస్ యూస్ చేసి. కోపైలట్ ఏంటంటే మనకి ChatGPT లాగా ప్రాంప్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా మనము ఇదే వెబ్సైట్లో వీడియోని కూడా ఎడిట్ చేసుకోవచ్చు కాంపాస్ ఆప్షన్ నుంచి. సో ఇది నేను టెంపరరీ మెయిల్తో లాగిన్ చేస్తాను. అన్లిమిటెడ్గా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఒక్క టెంపరరీ మెయిల్తో మనకి 45 క్రెడిట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ ఇది నేను టెంపరరీ మెయిల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ నుంచి నేను ఈమెయిల్ తీసుకొని లాగిన్ చేస్తున్నాను. చెప్పాను కదా 45 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ నేను లాగిన్ చేస్తున్నాను. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే ఇది ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో మనం ఇక్కడ 45 క్రెడిట్స్ అయితే వచ్చేస్తే ఇక్కడ ఇమేజ్ మనం వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ అయితే 4 వరకు జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రియలిస్టిక్ కావాలా 3D కావాలా కూడా మనము జనరేట్ చేసుకోవచ్చు. ఇది 45 క్రెడిట్స్ అనమాట. ఇక్కడ క్యాన్వాస్, కోపైలట్, కాంపాస్. ఇక్కడ నేను కోపైలట్ నుంచి ప్రాంప్ట్ ఇస్తున్నా. నేను ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో ప్రాంప్ట్ అడుగుతున్నా, రామాయణం గురించి అడుగుతున్నా. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి జనరేట్ క్లిక్ చేయడం. చాలా రియలిస్టిక్గా అయితే ఇమేజెస్ ఇంకా వీడియోస్ AI టూల్ నుంచి జనరేట్ అవుతుంది. సో ఇక్కడ జనరేట్ క్లిక్ చేసేసాను నేను. సో ఇవి 6 అయితే మనకి ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది. సేమ్ ప్రాంప్ట్ మనం వీడియో కూడా జనరేట్ యూస్ చేసుకోవచ్చు. ఇమేజెస్కి ఇదే ప్రాంప్ట్, వీడియోకి ఇదే ప్రాంప్ట్. సో ఇక్కడ ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి ఒక్క క్రెడిట్ అయితే కట్ అవుతుంది. ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి క్యాన్వాస్కి వెళ్ళి ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో మనం సెలెక్ట్ చేసుకుని ఇది మనకి యానిమేలో కావాలా 3Dలో కావాలా ఇది. ఇక్కడ క్రియేట్ మోడ్, ఇంకా ఇక్కడ ఎన్ని ఇమేజెస్ కావాలో అన్ని ఇమేజెస్. సో ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. ఇక్కడ 2 ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి మనం ఇచ్చిన ప్రాంప్ట్కి. సో మనకి నచ్చిన ఇమేజ్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ యూజ్ యాజ్ రిఫరెన్స్ తీసుకొని ఇదే పిక్చర్ మనకి డిఫరెంట్ వైడ్ యాంగిల్ ఇంకా లో యాంగిల్ కావాలంటే సినిమాటిక్ రేంజ్లో ట్రైలర్స్లో కావాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. క్లోజ్అప్ షాట్, మీడియం, వైడ్ షాట్, హై యాంగిల్, లో యాంగిల్. సో ఇవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇదే దాంతో నేను వీడియో జనరేట్ చేస్తున్నా. ఇక్కడైతే మనకి 12 సెకండ్స్ వరకు మనము వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చెప్పాను కదా 1080p అయితే 25 క్రెడిట్స్ అయితే 25 క్రెడిట్స్ కట్ అయితే, 720p అయితే 15 క్రెడిట్స్ అయితే కట్ అయితే. ఇక్కడైతే వీడియో అయితే జనరేట్ చేసేసాను నేను. ఇక్కడ వీడియో ప్లే చేసి చూద్దాం. దీంట్లో ఏంటంటే మనకి మ్యూజిక్ అయితే రాదు, ఆడియో ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు మనకి 15 క్రెడిట్స్ అయితే కట్ అయినాయి. సో ఇది మనము రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే వీడియో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది అనమాట, డౌన్లోడ్ చేసినాక ఇది ఓవరాల్ అవుట్పుట్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే నేను ఇక్కడ క్యారెక్టర్ కూడా మనము జనరేట్ చేసుకోవచ్చు, మనకి ఇష్టమైన క్యారెక్టర్. సో ఇక్కడ నేను ప్రభాస్ పిక్చర్ నేను తీసుకున్నాను. సో ఇక్కడ ప్రభాస్ ఫేస్ లార్డ్ రామాకి కావాలన్నట్టు ఇది మనం ఫస్ట్ పిక్చర్ జనరేట్ చేసుకోవడానికి ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో అదే ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ క్రియేట్ మోడ్ దగ్గర క్యారెక్టర్ ప్లేస్లో క్యారెక్టర్ అది అట్లనే ఉంచేసి ప్రభాస్ పిక్చర్ ఇక్కడ మనము అప్లోడ్ చేసుకొని ఇక్కడ ఎంటర్ నేమ్ దగ్గర మనం లార్డ్ రామా అని ఎంటర్ చేయాలి. ఇక్కడ మొత్తం పిక్చర్స్ అన్నీ జనరేట్ అయిపోయిన తర్వాత 8 అయితే వస్తాయి స్టైల్స్. సో అక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ట్రైనింగ్ అని ఉంది కదా, ఇది జనరేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అది అయిపోయినాక ఏంటంటే మనము ఇది సెలెక్ట్ చేసుకొని జనరేట్ మీద క్లిక్ చేస్తే సో మనకి ప్రభాస్ ఫేస్తో లార్డ్ రామా అయితే పిక్చర్ అయితే జనరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు పిక్చర్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ పిక్చర్ అయితే సైడ్ యాంగిల్ వచ్చింది.
ఇప్పుడు మనకి క్లోజప్ షాట్లో కావాలని అంటే ఇప్పుడు రైట్ క్లిక్ చేసి సెట్ యాజ్ రిఫరెన్స్, ఇది ఫస్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ ఇదే దీన్ని నాకు క్లోజప్ షాట్లో కావాలి. సో ఇక్కడ క్లోజప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది క్లోజప్ షాట్లో. ఇది అనమాట క్లోజప్ షాట్. ఇది నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇదే మనం వీడియో కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇది పిక్చర్ ఇలా వచ్చింది. ఫేస్ అయితే ప్రభాస్ ఫేస్ వచ్చింది. ఇక్కడ యూజ్ యాజ్ రిఫరెన్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ ప్లేస్లో వీడియో ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో మనం సెలెక్ట్ చేసుకొని ఇంకా పిక్సెల్ కూడా మనం సెలెక్ట్ చేసుకుని జనరేట్ పైన క్లిక్ చేస్తే వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. ఇది అన్నమాట వీడియో. సో అలానే 1 by 1 పిక్చర్స్ అన్నీ నేను ఇక్కడ కోపైలెట్లోనే పిక్చర్స్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఒక పిక్చర్ నేను సెలెక్ట్ చేసుకొని 1 by 1 పిక్చర్స్ అన్ని ప్రాంప్ట్స్కి పిక్చర్స్ అయితే నేను జనరేట్ చేసేసుకుంటున్నా. ప్రాంప్ట్స్ ఇచ్చి రావణ, హనుమాన్. సో ఇక్కడైతే అన్ని పిక్చర్స్ అయితే 1 by 1 జనరేట్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అన్ని పిక్చర్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రొసీజర్లో మనము వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని వీడియోస్ అయితే జనరేట్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసేసుకుంటున్నా. లాస్ట్లో మీకు అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తా. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా 1 by 1 మొత్తం అన్నీ ఇచ్చేస్తున్నా. ప్రాంప్ట్స్ ఇచ్చేసి మీకు క్రెడిట్స్ అయిపోతే మళ్ళీ టెంపరరీ మెయిల్ యూస్ చేసి కొత్తగా లాగిన్ చేసుకొని ఆ పిక్చర్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా దానికి వీడియో ప్రాంప్ట్ ఇచ్చేసి, వీడియో ప్రాంప్ట్ మీరు ముందే వర్డ్ డాక్యుమెంట్లో కాపీ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇంకొకటి మనం యూస్ చేసినప్పుడు ఆ స్క్రిప్ట్ అయితే మనకి పోతుంది కదా. సో మీరు ముందే వర్డ్ డాక్యుమెంట్లో నోట్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ కోపైలెట్ నెక్స్ట్ టెంపరరీ మెయిల్ యూస్ చేసినప్పుడు ఈ వీడియో ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజెస్ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా. సో అలాగా మనము అన్ని వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇది కాంపాస్ నుంచి నేను అన్ని వీడియోస్ జనరేట్ చేసుకుని ఒక దగ్గర ప్లేస్ చేసి లాంగ్ వీడియో అయితే నేను ఇక్కడ జనరేట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్స్పోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ గైస్.